హాయ్ అండి అందరికి. ఇవాళ ఫిష్ కర్రీ తినాలనిపించింది. ఫిష్ తెచ్చామండి మార్కెట్ నుంచి. అయితే చాలా పెద్ద ఫిష్ అండి. చూడండి, దీనికి హెడ్ చూస్తే మీకు అర్థమైపోతుంది పెద్ద ఫిష్ అని. దీనికి పెద్ద ఇది ముక్కలు అది మార్కెట్లోనే కట్ చేయించామండి. అయితే చర్మం అది తీయించేసాము. చూడండి ఎంత పెద్ద సెన్ ఉందో. చాలా పెద్ద ఫిష్ అండి. బాగా ఉప్పు వేసుకొని 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు, పసుపు, కారం, కొద్దిగా ఆయిల్ని వేసి బాగా కలిపేసి మూత పెట్టి ఒక ½ an hour పాటు మనం ఉంచేయాలండి ఒక పక్కన. ఆ తర్వాత ఏం చేయాలంటే మనకి ½ an hour ఉంచిన తర్వాత ఆ ముక్కల్ని మనం ఎయిర్ ఫ్రై, నూనె లేకుండా ఎయిర్ ఫ్రై ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా మార్కెట్లోకి, దానిలోని ముక్కలు పెట్టేసి మనం చూడండి ఇలా పెట్టేసుకున్న తర్వాత 200 degrees సెల్సియస్లోని ఒక 10 minutes 200 degrees చూడండి 200 degrees సెల్సియస్లోని మనం కబాబ్స్ ఉంటుంది కదా దాన్ని ప్రెస్ చేసుకుంటే ఆటోమేటిక్ టైం వచ్చేసింది 10 minutes అని. 10 minutes పెట్టేసి వదిలేయండి, ఆటోమేటిక్గా అది ఆఫ్ కూడా అయిపోతుంది. అయితే చాలా మంచిగా వచ్చిందండి ఫ్రై పీస్ కూడాను. మనం మామూలుగా స్టవ్ మీద చేసుకున్నంత కాదు, ఆయిల్ కూడా పడుతుంది. ఇప్పుడు ఆయిల్ ఫ్రీ అండి ఇది. అస్సలు మనం ఆ మ్యాగ్నెట్ చేసిన దానిలో తప్ప ఇంకా అస్సలు ఒక్క పిసర ఆయిల్ కూడా వేయలేదు. కానీ చాలా బ్రహ్మాండంగా ఫిష్ వచ్చింది. టేస్ట్ కూడా చాలా వేరే లెవెల్లో ఉందండి. సూపర్ అండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ.